हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। चलो। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवता सेवया भगवतीरुत्तमश्लोके भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवां च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवम् श्री राधा कृष्णपदां सहगना ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। तो ఒక్క నిమిషం.
ఆ, నిన్న అనుకోకుండా మా అత్తగారు చనిపోతే అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా అది క్యాన్సిల్ అయింది క్లాసు. ఓ, ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 18వ అధ్యాయంలో ఫస్ట్ 10 శ్లోకాలు మనం చదివాం. దాంట్లో ఆ, ఈ ఋషులు అడుగుతున్న ప్రశ్నలు అడిగి సూత గోస్వామిని ఉమ్, సూత గోస్వామి పరీక్షిత్ మహారాజు యొక్క దీన్ని చెప్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఆ పరీక్షిత్ మహారాజు ఒక జీవిత చరిత్రనే అంటే ఆ, కలికి వీరిద్దరికి జరిగిన సంభాషణని సమ్మరైజ్ చేస్తూ చెప్పిన తర్వాత ఇప్పుడు ఋషులు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అది ఏం తర్వాత మళ్ళీ దానికి సమాధానాలు కూడా వస్తాయి. అవన్నీ ఏంటనేది మళ్ళీ ఋషులకి మరి ఇది వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. ఋషులకి సూత గోస్వామికి మధ్య సంభాషణ. ఋషయా ఊచుః సూత జీవ సమాసౌమ్య శాశ్వతీర్విశదం యశః యస్వం సంససి కృష్ణస్య మర్త్యానామృతం హీనః. ఉత్తములైన ఋషులు ఇట్లు పలికరి, సౌమ్యుడు అవగు ఓ సూత గోస్వామి, దేవదేవుడు శ్రీకృష్ణుని కర్మలను మనోహరముగా వర్ణించుచున్నందున మీరు చిరకాలము జీవించి చిరమైన యశస్సును పొందుదురుగాక. మర్తులమైన మాకు ఇది అమృతం వలెనున్నది. యాక్చువల్గా ఇక్కడ మర్త్యులు అంటే మరణం ఉన్నవాళ్ళు అని అర్థం. మరణం ఉన్న వాళ్ళకి అమృతం కృష్ణ కథ. అక్కడ అంటే రెండు రకాలుగా ఇది ఉంటారు. ఏ విధంగా అమృతం అంటేనే మనకు తెలుసు, అమృతం అంటే మరణం లేకుండా చేసేదని మనకి అందరికి తెలిసిందే. అది ఇది ఏ విధంగా అమృతం మనకి మరణం లేకుండా చేస్తుంది. రెండు, మనం వినడంలో ఒక పెర్ఫెక్షన్ సాధించామనుకోండి, పరిపూర్ణత, ఈ కృష్ణ కథ వింటూ పరీక్షిత్ మహారాజులాగా మనం కూడా భగవద్ధాం వెళ్ళిపోతాం. ఆ విధంగా జనన మనం చక్రం నుంచి దూరం అయిపోతాం. అవునా కదా? సో ఆ విధంగా మనల్ని ఇది మనకి అమృతలా పనిచేస్తుంది. ఒకవేళ మన పరిపూర్ణం సాధించలేదే అనుకోండి, సాధించలేకపోతే మనం ఆ వింటున్నంత కాలం మన సంసారిక జీవనాన్ని మనం మర్చిపోతాం. సంసారిక బాధలు మనం మర్చిపోతుంటాం. సో ఆ విధంగా మనం ఈ సంసారిక జీవనం నుంచి మనం బయటపడిపోయిన వాళ్ళు అవుతాం. సో ఆ విధంగా కూడా మనకి సంసార జీవన బాధల నుంచి అది అమృతంలా పనిచేసి మనల్ని ఈ సంసార ఇది బాధలతో చనిపోయినట్టుగా చేయదు. బాధలను తలుచుకుంటూ చనిపోయే చావుని మనం దూరం చేస్తాం. ఎందుకని కృష్ణ స్మరణలో ఉంటాం కాబట్టి. కృష్ణ స్మరణలో ఉంటాం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా సంసారిక దుఃఖాలను తలుచుకుని చనిపోడు. చనిపోతే కృష్ణుని నేను ఇంకా పొందలేకపోతున్నానని చెప్పే చనిపోవాలి తప్ప లేకపోతే లేదు. మనం చూసుకుంటే మాధవేంద్రపురి కానీ లేదా హరిదాస్ ఠాకూర్ కానీ వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు కృష్ణుని చూడలేదు. గోస్వాములందరూ కూడా ఏ కృష్ణ నందసునో ఏ దేవికి చదివితే ఏ నందసునో కుత, రాధారాణి నందసుత ఎక్కడున్నారు? కుత ఎక్కడున్నావు?
ఇంకా కనబడడం లేదేంటి? ఆ బాధే తప్ప వీళ్ళకి ఈ సంసారిక బాధల నుంచి వాళ్ళు చనిపోయారు. ఆ మరణం నుంచి అంటే ఆ సంసార బాధలు లేవు, ఇక పోయి ఆ మరణం పోయింది. ఆ విధంగా వాళ్ళు అమృతాన్ని పొందినట్టు అవుతారు. సో రెండు విధాలుగా మనం సంసారంలో ఉన్నా సరే మనకి ఈ సంసారిక బాధలు అనేవి ఉండవు కాబట్టి అమృతత్వాన్ని పొందినట్లు, పరిపూర్ణ సాధిస్తే మృత్యువు నుంచి మనం బయటపడినట్టు రెండు విధాల. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా మనం నిజంగా మనం కృష్ణ కథను సరిగా వింటే యమభటులు కూడా మన దగ్గర రారు, చిరంజీవులుగా ఉండొచ్చు కృష్ణ కథ వింటూ. సో ఆ విధంగా మనకి ఇది అమృతం. అమృతం అనేది ఏంటంటే చూడండి, అమృతం అనేది ఏమి చూడండి, బాగా దప్పిగా ఉన్నవాడికి నీళ్ళు తాగితే అబ్బా అమృతంలాగా అనిపిస్తుంది, నీళ్ళు అనిపిస్తుంది. ఎందుకని? అది. అలాగే మనం ఈ సంసార బాధల్లోంచి పడి 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 ఉంటున్నాం. ఎప్పుడైతే కృష్ణ కథ మనం సరిగ్గా వింటామో ఈ బాధలన్నీ మర్చిపోతాం, అనిపిస్తుంది అబ్బా అస్సలు టైమే తెలియదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఎవరైనా మంచిగా లెక్చర్ ఇచ్చారనుకోండి, అది విన్నప్పుడు మనకి అనిపిస్తుంది అప్పుడే టైం అయిపోయింది అబ్బా. కొన్నిసార్లు ఇంకా చెప్పనా అంటే, నేను ప్రత్యేకించి మా 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 మహారాజు గారు క్లాస్ ఇస్తే చాలా మంది 1 గంట 2 గంటలు అయిపోయినా సరే ఇంకా చెప్పనా అంటే ఇంకా హరిపోవాలి, ఇంకా చెప్పను అన్నట్టుగా ఉంటారు. ఇంకా ఆ కృష్ణ కథలో ఉన్న గొప్పతనం, స్వీట్నెస్, అమృతత్వం. సో ఈ విధంగా అది అమృతం అంటే బతికున్న అమృతత్వాన్ని ఆనందాన్ని పొందుతాం. ఒక పరిపూర్ణ సాధిస్తే మా మృత్యు నుంచి దూరం అవుతాం. సో ఇది ఈ విధంగా అమృతం వల్ల పనిచేస్తుంది. అందుకే వీళ్ళు కూడా అంటున్నారు మాలాంటి మర్చులకు ఇది అమృతం. అంచేత నీలాగా వివరించి చెప్పేవాళ్ళు ఉండాలి మాకు చిరకాలం, ఇంత నేను చిరంజీవిగా ఉండుగాక, చిరకాలం జీవించి చిరమైన యశస్సును పొందుదుగాక అని చెప్పి దీవిస్తున్నారు. సో ఋషులు ఎందుకు దీవిస్తున్నారు? అడగకుండానే దీవిస్తారు ఎప్పుడైతే ఎవరైతే కృష్ణ కథ చెప్తారో. లౌకికమైన లౌకికవాదులకు అందరికి కూడా వాళ్ళు ఋషులు అడుగుతేనే ఆశీర్వదిస్తారు. కానీ కృష్ణ కథ కానీ భక్తులకి కృష్ణుని కోసం వాళ్ళని తలుచుకునేట్టు చేస్తే వాళ్ళకి ఇటువంటి శుద్ధ భక్తుల నుంచి వద్దన్నా సరే, అందుకని చాలా ప్రభుపాద గారు ఉత్తమమైన ఋషులకి పలికిరి అని చెప్తున్నాను, మామూలు వాళ్ళు కాదు. అంటే ఉత్తమైన ఋషుల నుంచి మనకు ఆశీర్వాదాలు పొందాలి అంటే మనం లౌకికంగా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం పొందలేము. మనం అడుగుతాం, అడిగిన తొలగిస్తారు. అలా కాకుండా మీరు నిజమైన ఆశీర్వాదం పొందాలి అంటే వాళ్ళని ఏం అడగకుండా కృష్ణ కథ కోసం, కృష్ణుని కోసం తెలుసుకోవడానికో, లేదా కృష్ణ కథ వివరించడం, లేదా కృష్ణ కథ జ్ఞానం చేయడం, అలా చేసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఆశీర్వాదం ఇస్తారు. సోద గోస్వామికి అదే జరుగుతుంది ఇక్కడ. మంచిగా శుద్ధ భక్తులకు ఆశీర్వాదం పొందాలంటే మనం కృష్ణ చైతన్య భావంతో వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. కృష్ణ చైతన్యం కోసం అడగాలి, కృష్ణ చైతన్యం కోసం చెప్పాలి, విష్ణు కృష్ణ కోసం స్నానం చేయాలి, చేయించాలి, లేదంటే ఏదైనా అలా చేసినప్పుడు వాళ్ళ ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా మనకు వస్తాయి, మనం అడగక్కర్లేదు. లౌకికంగా వెళ్ళినప్పుడు తప్పదులే అన్నట్టుగా ఇస్తారు, మనస్ఫూర్తిగా ఇవ్వాలి, పొందొచ్చు కానీ అంతవరకే. అది ఈ విధంగా వీళ్ళందరూ సోత గోస్వామి ఈ విధంగా చెప్పడానికి వాళ్ళందరూ తన్మయతులైపోయి వాళ్ళందరూ ఇంకే ఆశీర్వదిస్తున్నారు. ఇంకా మీరు చిరకాలం ఉండి ఇలాగే అందరికీ కృష్ణ కథ చెప్తుండండి. మాలాంటి ఇది అమృతలాగా ఉంది ఇది. ఎందుకంటే మేము ఈ సంసార జీవితంలో కొట్టుకుంటున్నాం ఈ బాధలతోటి, దుఃఖాలే మనం చూస్తున్నాం. అటువంటిది ఆ దుఃఖాన్ని మర్చిపోయేటట్టు చేస్తున్నది కాబట్టి ఇది అమృతలాగా ఉంది మాకు కృష్ణ కథ అని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ కర్మణ్యస్మిన్న నాశ్వాసే ధూమ్రాత్మనాం భవాన్ అపాయతి గోవింద పాదపద్మాసవం మధు. మా కర్మ యందు పలు దోషముల కారణముగా ఫలితం నిత్యము కానప్పటికీ మేము ఈ కామకర్మను ఆరంభించితిమి. ధూమముచే నల్లబారిన దేహము కలిగిన మేము
మీరు పంచడి గోవింద పాద పద్మ మకరందము ద్వారా వాస్తవముగా తృప్తి చెందితిని. చూడండి ఏమో? ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, మా కర్మేంద్ర పలు దోషముల కారణంగా ఫలితం నిత్యం కానప్పటికీ, అంటే ఈరోజు నేను ఆలయం చేయాలనుకున్నారు, అందరూ 1000 సంవత్సరాల పాటు యజ్ఞం చేయాలనుకుని నిర్ణయం సంకల్పం చేశారు కదా. అది సక్సెస్ అవుతుందని నాకు తెలుసు, ఎందుకని కలియుగ ధర్మం అది కాదు. కలియుగంలో నాణ్యమైన ముడి సరుకులు ఏమి దొరకవు. ఏ, అంచేత అటువంటి ముడి సరుకులతోటి, ముడి పదార్థాలతోటి ఏ, వాళ్ళు యజ్ఞం చేసినా సరే అది సక్సెస్ అవుతున్న నమ్మకం వాళ్ళకి లేదు. అయినా సరే వాళ్ళు ఏం చేయాలో తెలియదు, లోక కళ్యాణానికి ఏం చేయాలో తెలియక వాళ్ళు దాన్ని మొదలు పెట్టారు. అందుకనే చెప్తున్నారు పలు దోషాల కారణంగా. ఎందుకని మంత్రోచ్చారం సరిగా లేదు, ముడి పదార్థాలు సరిగా లేవు, అటువంటి లోపాలతోటి వాళ్ళు యజ్ఞం మొదలుపెట్టినా సరే అది ఫలితాన్ని ఇవ్వదు, అది వాళ్ళకి తెలుసు. కానీ అయినప్పటికీ కూడా మేము ఈ కామ్యకర్మని మొదలుపెట్టాం, ఏదో ఆశిస్తూ మేము ఫలాన్ని ఆశిస్తూ మేము మొదలుపెట్టాం. దాని కారణంగా ఇది కంటిన్యూస్ యజ్ఞం కాబట్టి ఆ యొక్క పొగకి మా శరీరాన్ని నల్లబారిపోయాయి పసితోటి. కానీ అటువంటి స్థితిలో మీరు ఈ కథ మరి చెప్తున్నారు. ఇది మాకు ఎలాగుందంటే దీనికి చాలా తృప్తి వచ్చింది. మేము అన్ని ఆల్రెడీ మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలు అవుతున్నది, చేస్తున్నాం, తృప్తి ఎప్పుడు కలగలేదు. కళ్ళ మంటలు, ఈ మంటలు, పొగను భరిస్తూ శరీరం మొత్తం అంతా, దేహం అంతా కూడా నల్లగా అయిపోయింది మసిపట్టి. ఇన్ని కష్టాలతో చేస్తున్నాం, కానీ మాకు ఇప్పుడు కూడా అంత తృప్తి రాలేదు. కష్టపడుతూ పడ్డాం. కానీ చూడండి, ఒక పిల్లవాడు కష్టపడి చదువుతాడు, ఎప్పుడైతే స్కూల్ ఫస్ట్ రిజల్ట్ వస్తుందో ఆనందపడతాడు. ఆ కష్టం కోసం ఇదవడు. లేదంటే ఏమవుతుంది, ఇంత కష్టపడ్డాను రాలేదు, ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. సో అదేవిధంగా వీళ్ళందరూ మేము కష్టపడ్డాం, కానీ మాకు అందులో కొంత ఆనందం, ఏదో చేస్తున్నామని అన్న ఆనందం ఉన్న కాదు. కానీ ఈ కృష్ణ కథ వింటడం వల్ల వచ్చిన ఆనందం చాలా ఎక్కువ ఉంది. ఈ తృప్తి, ఈ సంతృప్తి మాకు చాలా ఇస్తుంది ఇది అని చెప్పి వాళ్ళు కృష్ణ కథ గొప్పదనాన్ని చెప్తున్నారు. అందుకని ఇక్కడ వాళ్ళు ఇంకొక విధంగా మనం చూసుకుంటే ఇదేం చెప్తుంది, కృష్ణ కథ వినడం కోసం ఇటువంటి యజ్ఞాలు మనం విడిచిపెట్టినా తప్పులేదు. ఇటువంటి యజ్ఞాల కంటే కృష్ణ కథ వినడమే గొప్పది, శ్రేయస్కరం అని కూడా చెప్తున్నారు. అందుకే వాళ్ళు సంకల్పం చేసినా సరే, ఎప్పుడైతే సూత గోస్వామి దగ్గర భాగవతం వినాలనుకున్నారో ఆ యజ్ఞాలు ఆపేశారు. అంటే కలియుగానికి యజ్ఞాలు చేయడం కంటే కృష్ణ కథ వినడమే సరైన పద్ధతి, గొప్ప పద్ధతి కూడా. ఇది మనం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సూత ప్రభుపాద దీంట్లో భాషలో రాస్తున్నారు, సూత గోస్వామి శ్రీకృష్ణ భగవాన్ని దివ్య కర్మలను ఋషిగణమునకు ప్రత్యక్షంగా వర్ణించినప్పుడు అట్టి శ్రమ ఫలితం వారు వాస్తవంగా అనుభూతి మనచుకొనగలరు. ఇప్పుడు వాళ్ళకి ఎలాగంటే, ఇంతవరకు వాళ్ళు ఆ యజ్ఞం చేసుకోవడంలోనూ, ఆ మసితోటి, ఆ కళ్ళ మంటలతోటి ఇంట్లో చేసుకోవడంలో ఆనందపడుతున్నారు. ఓకే, మనం చేస్తున్నాం, చాలా ఆనందం పడుతున్నాం, 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయాయి, 3 సంవత్సరాలు అయిపోయిందని చెప్పి. కానీ ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ కథ విన్నారో వాళ్ళకి అనిపిస్తుంది, అరే ఇన్ని సంవత్సరం ఏం చేస్తున్నాం, మనం ఎంత కష్టపడుతున్నాం, ఎందుకు అనవసరమైన కష్టపడ్డామే అని అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు. అది చెప్తున్నారు ప్రభుపాదం. అందుకనే మనకి భక్తిలో కూడా చెప్తారు, 2 ఓకే, మనం కొన్ని చేయకూడదని నిర్ణయించుకున్న హైయర్ టేస్ట్ ద్వారా లోవర్ టేస్ట్ వదులుకోవాలి అంటారు. అంటే అర్థం ఏంటి,
ఎప్పుడైతే దీనిగా మంచి టేస్ట్, మంచి రుచికరమైనది ఇచ్చినప్పుడు ఇది వదిలేస్తారు, కింద వదిలేస్తారు. ఇప్పుడు ఎవరైనా చిన్నపిల్లాడికి ఒక ఆట వస్తువు ఇచ్చారు కనుక ఖరీదంటే, ఆయనకి ఇష్టమైందైనా సరే ఒక బిస్కెట్ ఇస్తానంటే ఈ ఆట వస్తువు ఇచ్చేస్తాడు, ఎంత విలువైందైనా సరే. ఎందుకని దాంట్లో టేస్ట్ ఉంది, బిస్కెట్లో ఉంది టేస్ట్, వారికి ఆ టేస్ట్ తగిలింది కాబట్టి ఇది విలువైందైనా సరే ఈ ఆట వస్తువుని వదిలేస్తాడు. సో అదేవిధంగా కృష్ణ చైతన్యంలో ఉన్న రుచితనాన్ని, కృష్ణ కథ శ్రవణంలో ఉన్న ఆనందాన్ని మనం అనుభూతి పొందితే ఆటోమేటిక్గా మిగతావన్నింటినీ మనం వదిలేస్తాం, వదిలేయగలుగుతాం. ఆ రుచి లేని వాళ్ళకి ఇంకా మనం ఇవన్నీ పట్టుకుని ఎలాడుతూ ఉంటాం మనం. అందుకనే హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వచ్చిన వేశ్య ఆయన చేస్తున్న శుద్ధనామాన్ని విని అందులో ఉన్న రుచిని ఆమె అలవర్చుకున్న అనుభూతి పొందిన తర్వాత తన జీవితాన్ని మొత్తాన్ని విడిచిపెట్టేసింది. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, అంటే హరిదాస్ ఠాకూర్ చేయడం ఒక్క ప్రాజెక్టే కాదు, మొత్తం జీవితంలో మొత్తం వదిలిపెట్టేసింది ఆమె. ఎందుకని? అనుభూతి పొందింది. హరినామంలో ఉన్న కథ, హరినామంలో ఉన్న గొప్పతనాన్ని, ఆ రుచిని ఆమె రుచి చూసింది కాబట్టి అంతవరకు అదే లోకమానకాన్ని జీవిస్తున్న ఆమెను విడిచిపెట్టిస్తుంది. అలాగే అజామిల్ నారాయణ అని పిలిచాడు, విష్ణుదూతలు వచ్చారు, అవన్నీ చూశాడు, నారాయణలో ఉన్న గొప్పతనం తెలుసుకున్నాడు, తక్షణమే విడిచిపెట్టేశాడు మొత్తం అంతా. సో వీళ్ళందరూ ఆ కృష్ణ కథలో ఉన్న శ్రవణాన్ని అనుభూతి పొందారు కాబట్టి వారి యొక్క జీవన విధానం, జీవితంలో ఇదే జీవితం అనుకున్న వాటినన్నింటినీ విడిచిపెట్టేశారు క్షణంలో. అందుకే ప్రభుపాద వారు అంటున్నారు, సూత కోసం శ్రీకృష్ణ భగవాన్ దివ్య కర్మలను ఋషికర్మలకు ప్రత్యక్షం వర్ణించినప్పుడు అట్టి శ్రమ ఫలితంలో వారు వాస్తవంగా అనుభూతి పంచుకోగలిగేది. ఎప్పుడైతే కృష్ణ కథ వినిపించాడో అది విన్న తర్వాత మాత్రం వాళ్ళు రియలైజ్ అయ్యారు, అరే ఇన్ని సంవత్సరాలు మేము విన్నాక మా బూడిద మా శరీరం మసిలి పట్టాయి, ముక్కు అంత అయిపోయింది, అయినా సరే మేము ఎప్పుడు ఇంత అనుభూతి పొందలేదని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తారు. ఆహారం భుజించుటచ్చే కలిగే ఫలితమును మనుషుడు స్వయంగా అనుభవించినట్లు దీని మనుషుడు ప్రత్యక్ష అనుభూతి కావించుకొనవచ్చును. ఎలాగైతే ఆకలితో ఉన్న వ్యక్తి అన్నం తిన్న తర్వాత అబ్బా ఏం ఆనందం ఉంది, లేదంటే ఏదైనా ఒక వస్తువు తిన్న తర్వాత నాకు రుచిని ఎలాగైతే అనుభూతి, అబ్బా ఏం రుచి ఉందండి అని ఎప్పుడైతే మనం తిన్న తర్వాత అనుభూతి పొందుతాడో అదే విధంగా శ్రవణం మన శరీరం చేసిన తర్వాత ఈ అనుభూతిని కూడా మనం పొందగలుగుతాం అని చెప్పి ప్రభుపాద చెప్తున్నారు. సో అంతేకాకుండా ప్రభుపాద వారు ఇక్కడ చెప్తున్నారు ఏ విధంగా అమృతంలో పనిచేస్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్లో, నైమిషార్యమనందలి ఋషులు యజ్ఞము వలన కలిగి ధూమం ద్వారా పీడితులు ఒకటే గాక యజ్ఞ ఫలితమును కూర్చు సంశయం కలిగి ఉండేది. కానీ సూతగోస్వామి వంటి ఆదర్శనీయమైన ఆత్మదర్శి అయిన మహాత్ముడి నుండి శ్రవణం చేయడం ద్వారా వారు సంపూర్ణంగా సంతుష్టులైరి. అది వాళ్ళందరూ కూడా ఎంతో పీడితులు అవుతున్నారు ఆ పొగ వల్ల, వాటి వల్ల. అయినప్పటికీ వాళ్ళు ఫలితం వస్తుంది నమ్మకం లేదు, ఇందాక చెప్పుకున్నట్టుగా. ఎందుకంటే మంత్రాలు సరిగ్గా ఉచ్చరించే బ్రాహ్మణులు లేరు, సరుకులు ముడి పదార్థాలు సరైనవి లేవు, ఇటువంటి లోపాలతో చేస్తాం వస్తుంది రాదన్న డౌట్ ఉంది. కానీ ఎప్పుడైతే కృష్ణ కథ విన్నారో వాళ్ళు పరిపూర్ణ సంతుష్టులు అయిపోయారు. ఇది మా జీవిత లక్ష్యం, ఇదే మనం ప్రజలకు ఇస్తే ప్రజలు కూడా ఈ విధంగానే ఉద్ధరించబడతారు. మనం వాళ్ళని యజ్ఞంలో కూర్చొని మనలాగా కళ్ళు మంటలు చేసుకొని కూర్చోమంటే కూర్చోలేరు, ఏదో ఒకసారి కూర్చోగలరు, 10 సార్లు కూర్చోలేరు. కానీ కృష్ణ కథలో మనం నిమగ్నం చేస్తే వాళ్ళు ఎప్పటికీ నిమగ్నం అయిపోయి ఉంటారు చెప్పి దాని ఉదాహరణ మనం రీసెంట్గా కూడా మనం అనుభూతి పొందాం. కరోనా టైంలో టాప్ మోస్ట్ రేటెడ్ సీరియల్ రామాయణం మహాభారతం. మొబైల్స్ ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, అయినా సరే రామాయణం విడిచిపెట్టలేదు. దాంట్లో మధురత్వం అది.
సో జనాలకి, ప్రజలకి, సామాన్య ప్రజలకు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ ఆ, ఇంద్రియ భోగం పోతుందేమో అన్న భయం కొద్దీ వాళ్ళు వినడానికి ఇష్టపడరు, కానీ అది ఇష్టపడక కాదు, ఒకసారి వింటే అది విడిచిపెట్టలేరు. దానివల్ల దాని ఇంద్రియ భోగం పోతాదేమో అన్న భయమే తప్ప వాళ్ళకి. కానీ నిజంగా రుచి మనం తీసుకుంటే వదిలేస్తాం. ఎస్, వదలకూడదు పట్టుకున్నాం. మన హిరణ్యకశిపుడు మెంటాలిటీ ఉంది కాబట్టి మనం దీంట్లో ఉన్న రుచిని మనం పూర్తిగా సంపూర్ణంగా ఆస్వాదించలేకపోతున్నాం. ఉం. సో తర్వాత ప్రభుపాద చెప్తున్నారు కలియుగ జీవులకి ఏం చేయాలి. కలియుగం నందు పలు విధములైన తాపత్రయములను కలిగి ఉండేది జనులు కామ్యకర్మలు తాత్విక కల్పనలు యందు శ్రమను పొందుదరనియు, కానీ వారు భక్తి సేవ యందు నియుక్తులైనతో ఫలితము నిత్యమనియు మరియు శక్తి వృధా కాదనియు బ్రహ్మ వైద్య పురాణమునందు శివునితో విష్ణు పలికి ఉన్నారు. కలియుగంలో ఏం చేయాలి? వీళ్ళందరూ ఈ తాపత్రయాల నుంచి బయటపడాలంటే ఏదో వాళ్ళకి కామ్యకర్మల కోసం రకరకాల వ్రతాలు పూజలు చేయడం, లేదా తాత్విక కల్పన పుస్తకాలు చదువుతూ కల్పన చేసుకోవడం కంటే, చాలా హృదయం చేయడం కంటే వాళ్ళు భక్తియుక్త సేవలో నియుక్తులవడమే బెస్ట్. ఆ విధంగా వాళ్ళు ఆ శక్తిని వృధా కాకుండా ఉంటుంది. వాళ్ళు కూడా శక్తిని వృధా కాకుండా వృధా అవదు అని చెప్తున్నాడు. అని ఎవరు? శివుడితో విష్ణువు చెప్తున్నాడు. అనగా శ్రీకృష్ణ భగవాన్ భక్తియుక్త సేవ లేనిదే ఆధ్యాత్మిక అనుభూతికి కానీ లేదా భౌతిక లాభము కొరకు కానీ వనరించినది ఏదైనానో విజయవంతం కాజాలదు. అది అంటే భగవంతుడి యొక్క కృష్ణ కథ లేకుండా, లేదా భగవంతుడి యొక్క సేవ లేకుండా ఏ కార్యం కూడా విజయవంతం కాదు. ఆధ్యాత్మిక పనైనా లేదంటే భౌతిక పనైనా, రెండు కూడా విజయం సాధించాలి అంటే కృష్ణ భక్తి అన్నది ఉండాలి. అది లేకుండా ఎవరు కూడా విజయవంతులు కాలేరు అని చెప్పు. నెక్స్ట్ తులయామాలవేనాపి నా స్వర్గం నా పునర్భవం భగవత్ సంగస్య మార్త్యానాం కిముతా శిషః. భగవద్భక్తిని క్షణకాల సాంగత్య విలువను స్వర్గలోక ప్రాప్తితోనైనను లేదా భౌతిక సంగతం నుండి ముక్తితోనైనను సరిపోల్చజాలము. ఇక మర్త్యులకే నిర్దేశింపబడిన భౌతిక సంపత్తి రూప లౌకిక వరదానముల గురించి వేరుగా నేను చెప్పగలుగుతుంది. ఇక్కడ చెప్తున్నారు భగవంతుడి భక్తి యొక్క క్షణకాల సాంగత్యం, దాని విలువ స్వర్గలోకం యొక్క భోగాలతోటి మేము సరితోచలేము. ఇంకా భౌతిక జగత్తులో దేనితో మనం ఏం సరితోచగలం అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవాలి, భక్తులకు సాంగత్యం ఇది సాధారణ విషయం కాదు. అందుకని ఎప్పుడైనా మన ఇళ్ళకి శుద్ధ భక్తులు వచ్చారు అంటే వాళ్ళని అందుకంటే మనం సత్కరించి మంచిగా మనం ఆతిథ్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే అటువంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఇందు ముందు చెప్పినట్టుగా వాళ్ళని కృష్ణ కథ దీంట్లో మనం ముంచగలిగితే వాళ్ళ ఆశీర్వాదాలు అనుకోకుండా వచ్చేస్తాయి, అడగకుండానే మనకు వచ్చేస్తాయి. అంటే బెస్ట్ అంటే అటువంటి సాధువులు వచ్చినప్పుడు బెస్ట్ ఏంటంటే వాళ్ళని కృష్ణ కథ చెప్పడంలోనో, కృష్ణ కథ వినడంలోనో, కృష్ణ కథ పఠనం చేయడంలో దేంట్లో దాంట్లో మనం లగ్నం చేయగలిగితే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు మనం అడగకుండానే వాళ్ళు మనకు ఆశీర్వాదం చేయకపోతారు. ఎందుకంటే కృష్ణ భక్తులకు కావాల్సింది కృష్ణ కథ చెప్పుకోవడం, మనకు కావాల్సింది అటువంటి భక్తుల నుంచి వినడం. మనం లాభం పొందుతాం, వాళ్ళు లాభం పొందుతారు.
మనం డబల్ లాభం. వినడం ద్వారా మనం ఆనందం పొందుతున్నాం, వాళ్ళ యొక్క మనసు ప్రశాంతత పొందింది కాబట్టి, ఆనందం సంతృప్తి పొందింది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా మనకి ఆశీర్వదిస్తారు కాబట్టి దాని ద్వారా కూడా మనం లాభం పొందుతాం. ఈ విధంగా 2 విధాలు మనం లాభం పొందుతాం. అంచేత శుద్ధ భక్తులు మనం ఎంతో చక్కగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి మన కృష్ణ కథలో లగ్నం అయ్యేటట్టుగా చేయాలి. సో అటువంటి సాధువుల యొక్క సాంగత్యం స్వర్గలోక ఐశ్వర్యాల కంటే విలువైంది. దాంతో కూడా సరిపోవచ్చులే మనం. ఇంకా మన భౌతిక సంపదతో మనం ఏం లెక్క పెడతాం. మనం దానికోసం మనం సరిపోల్చలేం కృష్ణ కథ యొక్క మహాత్యాన్ని. ఇందులో ప్రభుపాద వారు మళ్ళీ రాస్తున్నారు. అంటే లిబరేషన్ అంటే ముక్తికి ఎవరు ముక్తి పొందాలని ఆశిస్తూ ఉంటారు చెప్పి, సర్వ విధమైన భోగ పురోగతి విషయమునందు భంగపడిన వారు అపునర్భవము అనేది విరుద్ధ రూప ముక్తిని వాంఛితురు. అంటే జన్మరాహిత్యము. ఎవరైతే రకరకాలుగా భోగించాలని చెప్పి ప్రయత్నం చేసి విఫలమవుతుంటారో, ఎందుకంటే భౌతిక జగత్తులో ఎటువంటి భోగాన్ని, ఎటువంటి ఇంద్రియ భోగాన్ని మనం చేసినా సరే అది దానివల్ల మనకి ఆనందం కంటే అసంతృప్తి ఎక్కువ ఉంది సంతృప్తి కంటే. నేను కూడా చాలాసార్లు ఫీల్ అవుతుంటాను. చాలాసార్లు అనిపించింది, మరి మీకు కూడా అనిపిస్తుందో తెలియదు కానీ కొన్ని వంటకాలు మనకి ఏమైనా నచ్చాయి అనుకోండి, అబ్బా ఇంకా తినాలనిపిస్తుంది, కానీ కడుపు ఉంటే ఇంకొంచెం తినచ్చు, ఇంకా అప్పటికి మనం ఒక 2 పిడుగులు ఎక్కువ తినేస్తాం. అయినా సరే మన తృప్తి ఇంకా ఆగదు, ఇంకా తినాలనిపిస్తుంది, కానీ తినలేము. అలా చాలాసార్లు అలా కనిపించింది. అప్పుడు అనిపిస్తుంది, అంతే కదా ఈ భౌతిక సుఖం అన్నది మన సుఖం ఇచ్చిన సుఖంతో మన లాస్ట్కి ఇది దుఃఖంతో మనం ముగించాల్సి వస్తుంది. అరే ఇంకా తినాలంది కానీ తినలేకపోతున్నాను. కానీ కృష్ణ కథ అలా కాదు. పిబత భాగవతం అమల రసమాలయం. పిబత అహో ముహురహో ఏం చెప్పను, పిబత తాగుతూనే ఉంటాడు. ఎండింగ్. సంచేత ఇది మనకి ఖచ్చితంగా ఇది అప్పటికి కూడా మనకి అసంతృప్తిని ఇవ్వదు. ఇంకా వినాలనిపిస్తుంది. కానీ భౌతిక జగత్తులో ఎటువంటి ఇదైనా సరే మనకి అసంతృప్తిని ఇస్తారు. ఉద్యోగం రాలేదు అంటాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏడుస్తుంటాం, మా బాస్తో పడలేకపోతున్నాను, ఈ వర్కింగ్ అవర్స్ పడలేకపోతున్నాను, అది ఇది అని చెప్పి. పెళ్లి కాలేదంటే పెళ్లి కాలేనంత వరకు పెళ్లి అవ్వలేదంటాం. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఏడుస్తాం. ఇప్పుడు పెళ్ళి అవలేదని మేము సంతోషం, అలాంటి సంతోషం మేము కూడా అంతే, మేము కూడా ఏదో ఒక దానికోసం ఏడుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏడని వాళ్ళంటే ఎవరు లేడు. పెళ్ళి అయినా ఏడుస్తాం, పెళ్ళి అవ్వకపోయినా ఏడుస్తాం, ఉద్యోగం వచ్చినా ఏడుస్తాం, ఉద్యోగం రావడం ఏడుస్తాం. ధనంతో ఏడుస్తున్నాడు, ధనం లేనోడు ఏడుస్తున్నాడు. ఎందుకని? భౌతిక జగత్తులో ఎటువంటి ఇంద్రభోగం కూడా మనకి ఆనందాన్ని ఇవ్వదు. కానీ అందరూ కలిసి కూర్చుంటారు. అందులో ఆడవాళ్ళు కూర్చుంటారు, మగవాళ్ళు కూర్చుంటారు, పెళ్ళైన వాళ్ళు, పిల్ల ఉన్నవాళ్ళు, ధనవంతులు, పేదవాళ్ళు అందరూ కూర్చుంటారు. కృష్ణ కథ విన్నారంటే బా ఏం బాగుంది, ఎంత బాగా చెప్పారు, అదే అది
ఎంతో ఆనందిస్తూ ఉంటాము. కృష్ణ కథ అనేది అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. కానీ భౌతిక జగత్తులో ఇంద్రియ భోగం అనేది ఎప్పటికీ మన ఆనందం. కానీ మనకి ఇలా ఇంకా వినాలని బట్టి వింటూ ఉండొచ్చు. కానీ మనం భౌతిక జగత్తులో ఆనందాన్ని మళ్ళీ మళ్ళీ ఇంకా మనం చేద్దామని చేసుకోలేము. ఏది కూడా స్వీట్ అని సరే తింటే కొంత తిన్నాక ముఖం వచ్చేస్తుంది, లేకపోతే కడుపు నిండిపోద్ది. కాపాల్సిందే. ఆపకపోతే ఏమవుద్ది? హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అవునా కదా? అంచేత భౌతిక జగత్తులో మనం ఇంద్రియ భోగం ఎంత ఎక్కువ చేస్తే అంత రోగగ్రస్తులు, అంత అసంతృప్తిగా మనం గురి అవుతాం తప్ప ఆనందం అవ్వదు. అని కృష్ణ కథ అలా కాదు. ఈ విధంగా ఎవరైతే రకరకాలైన ఆనందాలని ఇంద్రియ భోగం ద్వారా ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యి వాళ్ళకి లాస్ట్ అంటే ఇది వద్దు, ఈ జన్మ ఈ మానవ జన్మ తీసుకుంటేనే కష్టాలు, అంచేత నాకు ఈ మానవ జన్మ వద్దు అని చెప్పి వాళ్ళు మానవ జన్మ కోరుకోరు. అటువంటి వాళ్ళు మాత్రమే ముక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరైతే సంపూర్ణంగా విరక్తి చెందుతారో, జన్మరాహిత్యం. అందుకే ప్రభుపాద చాలాసార్లు రాస్తారు ఈ విషయాన్ని, ఇదే విషయాన్ని రకరకాలుగా. వాళ్ళు ఏంటంటే ఈ శరీరం తీసుకుంటే ఈ కోరికలు వస్తాయి, కోరికలు తీసుకుంటే అసంతృప్తి వస్తుంది. అంటే ఈ శరీరమే వద్దు నాకు, ఈ ఆకారం వద్దు, అంతే నిరాకారం బెటరు. అందులో నిరాకారం వెళ్ళిపోతారు. మళ్ళీ ఆధ్యాత్మిక జగత్కి వెళ్ళి మళ్ళీ శరీరం తీసుకుంటే మళ్ళీ అక్కడ కూడా కష్టాలు వస్తాయి. ఈ విధంగా వాళ్ళు ఒక ఆలోచనలోకి వచ్చేసి అందుకని వాళ్ళు ఆకారాన్ని అంగీకరించలేరు, నిరాకార వదులైపోతుంటారు అని చెప్పి ప్రభుపాదారు భాగవతంలో భగవద్గీత యొక్క ఒక భాషలో రాస్తారు. సో అలాగే ఇక్కడ ప్రభుపాద రాస్తారు, భగవాను శుద్ధ భక్తులు భౌతిక జగమునందును ఆధ్యాత్మిక జగమునందును శ్రీకృష్ణుని ప్రేమయుత సేవ అనేది దివ్యస్థితి అంతే నెలకొని ఉందురు. అంచేత ఇక్కడ వీళ్ళకి రకరకాలు ఉంటాయి. అందుకనే చూడండి, భౌతిక లౌకికంగా ఉన్న వాళ్ళు మనం చూస్తాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా వేషధారణ చేసుకుంటూ ఉంటాం. అవునా కదా? పెళ్ళికి వెళ్తే పట్టు చీర కట్టుకుంటారు, క్లబ్కి వెళ్ళినప్పుడు బట్టలు తీసుకెళ్ళి పరిగెడతారు, బీచ్కి వెళ్తే కడగక్కర్లేదు, ఉద్యోగం వెళ్తే ఇంకో రకం, అలాగే మాట తీరు, అన్ని వేషాలు మార్చుకోవాలి, రకరకాలు. కానీ భక్తులు ఎక్కడికి వెళ్ళి ఒకటే తెలుసు, నామం పెట్టుకో వెళ్ళిపో. సో అక్కడ వాళ్ళకి అన్ని ఉండవు. నిజమైన భక్తులకి అంతే, ఒకటే డ్రెస్సు, ఎక్కడికైనా అదే డ్రెస్సు, అదే మాల, అదే గెటప్. అది పెళ్ళి అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు నిజమైన భక్తులు. కానీ అంచేది వాళ్ళు భౌతిక జగత్తులో అయినా ఆధ్యాత్మిక ఒక్క విధంగా భగవంతుడి యొక్క సేవలోనే ఉంటారు. అందుకే ఒకసారి దీనికి మన అనంత అల్వారు రామాచార్య వారి శిష్యుడు, ఇప్పుడు కూడా ఆయన పరివారం ఉంది, వాళ్ళ ఇంటి నుంచి వచ్చే మాలే భగవంతుడు మొట్టమొదటిసారిగా ధరిస్తాడు. ఇప్పుడు కూడా ఫస్ట్ మాల వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిందే. ఇప్పుడు కూడా అది ధరించాక మిగతా మాలలు ఏమైనా ధరిస్తాడు. అనంతల వాళ్ళ యొక్క 58వ లేదా సంథింగ్ 75వ జనరేషన్ ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళు ఇప్పుడు చేసి పంపిస్తుంటారు. సో ఆయన బాలాజీకి అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఒకసారి ఆయనకి పాము కాటేస్తుంది. కాటేసి ఆ విషయానికి పాము విషయానికి అది కాళ్ళు అంతా బాగా ఇదే అయిపోయి చాలా ఇబ్బంది పడుతుంటే చనిపోతారేమో అనుకున్నట్టు చనిపోయేస్తారు అన్న స్థితికి వస్తారు. కానీ ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఒప్పుకోడు.
ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని చెప్పినా ఒప్పుకోడు. ఏం లేదు, ఏదైతే అదే వద్దని చెప్పి ఏం చేయాలి తప్ప ఈ భక్తులందరూ వెళ్ళి బాలాజీని వేడుకుంటారు, స్వామి నీ భక్తి ఇలా చేస్తున్నా, నువ్వే చెప్పు ఏదో చేసుకోని చెప్పి, మనం చూసి చనిపోయేటట్టుకున్నాడు చెప్పి. అప్పుడు బాలాజీ పరిగెట్టుకు వెళ్తాడు, వెళ్ళి అడుగుతాడు, ఏమై అనంతాచార్య ఎలా ఉన్నా? బాగానే ఉన్నాను. లేదు నీకు ఏదో బాగాలేదా? కాటేసింది, పాము కాటేసింది అంటాడు. వేసింది అంటాడు. మరి ట్రీట్మెంట్ ఎందుకు తీసుకోవడం అంటే ఏం తీసుకోవాలి అంటాడు. అదేంటి అది తీసుకోకపోతే చచ్చిపోతాం కదా అంటాడు. స్వామి చచ్చిపోతే ఏమి నష్టం అంటాడు. అంటే అంటాడు, అరే మరి ఇక్కడ నాకు సేవ కూడా చేస్తాను, నేను బతుకుంటే ఇక్కడ సేవ చేస్తాను, చనిపోతే అక్కడ సేవ చేస్తాను, ఎక్కడైనా నేను సేవ చేస్తాను కదా నీకు, నాకే నష్టం లేదే అంటాడు. అంటే బతుకుంటే తిరుపతిలో చేస్తాడు, బతికి లేకపోతే వైకుంఠంలో చేస్తాడు సేవ. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన చేసేది సేవే. అంచేత అంటాడు, బతుకుంటే ఈ శరీరం చేస్తాను, బతికి లేకపోతే అది ఆత్మ దివ్య శరీరంతో చేస్తాను సేవ, ఎక్కడైనా సేవ ఆగదు అంటే. అప్పుడు బాలాజీ అంటాడు, నువ్వు బాగానే చేస్తావు అక్కడ, కానీ ఇక్కడ సేవ చేసేవాడు ఉన్నాడు కాబట్టి నాకు ఇక్కడ సేవ చేయించుకొని ఉంది అంటే నువ్వు ఉండాలి అని బతిలాడితే అప్పుడు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అంచేత భక్తులు ఎప్పుడు కూడా లౌకికంగానే ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా వాళ్ళకు ఉండేది ఒకటే దృష్టి, ఏంటి? భగవత్ సేవ. వాళ్ళకి ఇంక వేరేది ఏమి ఉండదు. అందుకని వాళ్ళు భగవత్ సేవకి ముఖ్యంగా పెట్టుకుంటారు కాబట్టి లౌకికవాదుల్లాగా రకరకాల డ్రెస్సులు, రకరకాల వేషాలు, రకరకాల మాట తీరులు పెట్టుకోరు. రకరకాలైన ఈ మనస్సులో మార్పులు ఉండవు. ఎప్పుడు ఒక రకంగానే మాట్లాడతారు, అందరితో ఒకలాగే మాట్లాడతారు, అందరితోటి చేస్తారు. అందుకే పండిత సమదర్శన అని చెప్పేది. సునీచేవా స్వపాకేచ పండిత సమదర్శన. మాంసం తినేవాడు కుక్కని, మాంసం తినేవాడు చండాలని, బ్రాహ్మణ్ణి, యూనో గవి హస్తిని, గవి అంటే ఆవు, హస్తి ఏనుగు, అందరినీ అలా ఎవరితో ఒకలాగా వ్యవహరిస్తావు. నేను వాళ్ళు ప్రతిదీ చూసేది కృష్ణ సేవ, కృష్ణ సంబంధాన్ని చూస్తారు కాబట్టి వాళ్ళకి రకరకాల వేషాలు వేయాల్సిన అవసరం లేదు, రకరకాల పోకడలు చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు, శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా భౌతిక జగనందు, ఆధ్యాత్మిక శ్రీకృష్ణ ప్రేమతో సేవ అనేది దివ్య స్థితి అంతే నెలకొని ఉంటారు. అంచేత మనం మనం వ్యవహరిస్తున్నాం లేదో మనం చూసుకోవాలి. అలా మనం అటువంటి వ్యవహారంలో మనం పెంపొందించుకోవాలి. మనం కూడా అందరిని ఒకలాగా చూడగలిగే స్థాయికి రాగలిగినప్పుడు అప్పుడు మనం భక్తులు అవుతున్నామని మనం అర్థం చేసుకుంటాం. లేకపోతే మనం ఇంకా భక్తిలో ఇంకా బద్ధస్థితిలోనే ఉన్నట్టు. ఎప్పుడైతే మనం తారతమ్యాలు చూడడం మొదలు పెట్టామో మనం బద్ధస్థితిలో ఉన్నట్టే. పండిత సమదర్శన స్థాయికి వచ్చినప్పుడు మనం శుద్ధ స్థితిలోకి వెళ్తున్నాం. ఈ విధముగా భాగవతోత్తముల భక్తి సంపదలు లౌకిక సంపదలకు సంపూర్ణంగా భిన్నమైన కారణమున ఆ రెండింటినీ నడుమ పోలికే లేదు. అది ఈ విధంగా మనకి భౌతికవాదులకి అంటే భాగవతములకి భాగవత భక్తి సంపదలకి లౌకిక సంపదలకి తేడా అది. వాళ్ళన్నింటిని పోల్చలేము మనం. ఎలాగైతే జీవుడికి పరమాత్మ తేడా ఎంత ఉందో అదే విధంగా ఇక్కడ ఇది వేరు, ఇది వేరు. అంటే ఈ రెండింటిని పోల్చలేము మనం, ప్రభుపాద చెప్తున్నారు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క సాంగత్యం తాలూకు మహిమ అనేది మనం అటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు భగవత్ సాంగత్యం.
అని భాగవత సాంగత్యం. భాగవతం అంటే ఇక్కడ భక్తులు. అంచేత భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం వెలకట్టలేదు. అందుకే చైతన్య చరితామృతంలో కూడా చెప్తారు, సాధు సంఘ సర్వశాస్త్ర కోయ్, లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. సాధు సంఘ సర్వసిద్ధి కోయ్. కోయ్ అంటే చెప్పడం. అన్ని శాస్త్రాలు చెప్తానంటారు సాధు సంఘం కోసం. ఏమిటి? లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. లవం అంటే ఒక సెకండ్లో 8వ వంతు, అది లవం. 8వ వంతు 6వ వంతు, అది లవం. అంత క్షణమైనా సరే మనం ఒక సాధువుతోటి సరిగ్గా మనం సాంగత్యం చేస్తే సర్వసిద్ధి హోయ్, అన్ని సిద్ధులు మనకు ప్రాప్తిస్తాయట. అది వాటి తాలూకు విలువ. అంచేత అందుకని ఇక్కడ భౌతిక భక్తుని యొక్క క్షణ సాంగత్య విలువ స్వర్గలోక ప్రాప్తి కన్నాను ఎంతో, లేదంటే ముక్తి, భౌతిక సంగతి ముక్తి కన్నా గొప్పదని చెప్పడం. ఈ విధంగా సాధువుల యొక్క సాంగత్య విలువని మనం తెలుసుకోవాలి. అందుకని భక్తులను ఎప్పుడు కూడా మనం తక్కువ, భక్తుల సాంగత్యం ఎప్పుడు కూడా మనం తక్కువగా అంచనా వేయకూడదు. వాళ్ళ సాంగత్యం మనకు తెలియకుండానే మనల్ని 19 భక్తులు ఉన్నారు, వాళ్ళ భక్తుల పేర్లు ఉంటాయి, అటువంటి కాదు. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. మనకు తెలియకుండానే మనల్ని అది శుద్ధి చేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా భక్తుల సాంగత్యంలో ఉండాలి మనం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. హరే కృష్ణ. ప్రభుజీ నిరాకార బ్రహ్మజ్యోతి గురించి, వాళ్ళ గురించి చెప్పారు కదండి. వాళ్ళ రూపమే రూపం వస్తే కర్మలు చేయాలని చెప్పేసి, వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు. అంత జ్ఞానం వాళ్ళు అలా అలాదంటే వాళ్ళు భక్తియుత సేవ చేస్తారు కదా ప్రభు. వాళ్ళు ఎలాగంటే వాళ్ళు భక్తి మీద ప్రేమ ఉండదు. వాళ్ళు ఏంటంటే రకరకాలైన కామ్యకర్మల కోసం ఈ ఇంద్రియ భోగం, ఆ ఇంద్రియ భోగం, రకరకాల ఇంద్రియ భోగం అంతా ప్రయత్నించి అన్నిట్లో దానికి ఏం ఎదురవుద్ది? దుఃఖం ఎదురవుతుంటుంది. అందుకని వాళ్ళు ఏమనుకుంటారు, ఈ శరీరం అంటూ ఉంటే నాకు కోరికలు ఉంటాయి, కోరికలు ఉంటే నేను దుఃఖం అనుభవించాల్సిందే. అంటే కోరికలు లేకుండా ఉండాలంటే శరీరం ఉండకూడదు, శరీరం ఉండకూడదు అంటే ఆకారం ఉండదు, అంతే నిరాకారం. ఆ నిరాకార బ్రహ్మలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా మనకి కోరికలు ఉండవు, ఏముండవు. అంటే భగవంతుడి గురించి వాళ్ళు పూర్తిగా ఎవరైనా తెలుసుకోలేరు. అదే కదా, అందుకనే కదా వాళ్ళు సంపూర్ణ. అందుకనే ప్రభుపాద వారు చెప్తారు, నిరాకార బ్రహ్మంలో కలిసిపోవడం, అదే సాయుజ్య ముక్తి అనేది అసంపూర్ణ భక్తి, అసంపూర్ణ ఇది అసంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానం. అది హాఫ్ నాలెడ్జ్ ట్రాన్స్జెండర్ సైన్స్, హాఫ్ నాలెడ్జ్ అనమాట. హాఫ్ నాలెడ్జ్ పర్సన్, సగం జ్ఞానం ఉన్నవాడు, సంపూర్ణ జ్ఞానం ఉన్నవాడు కాదు. అంటే సాయుధ్య ముక్తి అంటే అలా కలిసిపోయి ఉండడమే తప్ప మరి ఇంకేం లేదు. తెలుసు. అది కూడా ఎక్కువ రోజులు ఉండలేమన్న విషయం వాళ్ళకి తెలియదు. అది ఇంకోటి ఉంది. సాయుధ్య ముక్తులు ఉన్నవాళ్ళు మనలాగా సంపూర్ణంగా ఉండలేరు. అక్కడ వాళ్ళు కొంతకాలం ఉండగలరు, తర్వాత మళ్ళీ కిందకి రావాల్సిందే. అది ఐదు ముక్తుల్లో ఐదో ముక్తి అంటే 5 ముక్తులు ఉన్నాయి కదా, మరి అది కూడా ముక్తి కింద పెట్టారు. కరెక్టే, కానీ అందుకనే చాలాసార్లు రాస్తారు, భక్తులు అన్న వాళ్ళు 4 కన్సిడర్ చేస్తారు, 3 5 ఐదో దాన్ని ఈ సాయుధ్య ముక్తి కింద
పరిగణించరు. కానీ భౌతికవాదులకి 5, ఎందుకంటే వాళ్ళకి బాధలు, ముక్తి అంటే బాధ నుంచి బయటపడడం అమ్మా. భౌతిక బాధ నుంచి బయటపడడమే ముక్తి. ఈ 5 విధాల మనం ఈ భౌతిక బాధల నుంచి బయటపడచ్చు. అందులో 4 ఆనందాన్ని ఇస్తాయి. ఇది ఆనందం ఇవ్వదు, బాధ నుంచి దూరం చేస్తుంది. అది అంటే ముక్తి అంటే బాధ నుంచి దూరం చేసేది అని అర్థం. అందుకని కదా అబ్బా ఈరోజు నాకు ముక్తి వచ్చిందని కొన్నిసార్లు ఇవాళ అంటావు, ఎప్పుడు ఈ కర్మ నుంచి ఏ బాధ నుంచి ముక్తి వస్తుందో నాకు అర్థం అవ్వదు అంటాం. ముక్తి అంటే అటువంటి ఈ బాధ నుంచి మనం ఉన్న దీన స్థితి నుంచి మంచి స్థితిలోకి వెళ్ళడమే ముక్తి. ఈ భౌతిక జగత్తులో కష్టాలు ఉంటాయని వాళ్ళు తెలుసు, అందుకని భౌతిక కష్టాల నుంచి బయటపడడమే అని ముక్తి అనుకుంటారు. కానీ అది కాదు. ముక్తి అంటే ఇంకా ఆనందం అనుభవించడం కూడా ముక్తి, నిజమైన ముక్తి అయితే. కొంతమంది ఏంటంటే భౌతిక జగత్తు నుంచి బయటపడిపోతే చాలా ముక్తి అనుకుంటున్నారు. అటువంటి ముక్తి ఇది ముక్తి. అంటే ఈ భౌతికవాదులకి అది కూడా ఒక ముక్తే, కానీ భక్తులకి అది ముక్తి కాదు. ఎందుకంటే భక్తులకి ఏంటంటే ఆనందం ఇచ్చేదే ముక్తి. ఈ సహజ ముక్తులు ఉన్న వాళ్ళకి ఆనందం ఏంటి? నాకు కష్టాలు లేవని ఆనందం, అంతే తప్ప సుఖం అనుభవించడం లేదు. అది అదే. హరే కృష్ణ ప్రభు. మరి శిశుపాలుడు వీళ్ళందరూ కూడా భగవంతుడిలో కలిసిపోయారు కదా ప్రభు, అంటే అప్పుడు కలిసిపోయారు, వాళ్ళు కూడా సాయుధ్య ముక్తి అని చెప్పాలా ప్రభు? యాక్చువల్గా ఏంటంటే చూడండి, ఇది ఎక్కడ శాస్త్రంలో లేదు అని నా ఒక ఊహ. అది ఇద్దరు ముగ్గురు చెప్పుకుంటే అయ్యి ఉండొచ్చు, రైట్ అయ్యి ఉండొచ్చు అన్నారు, కానీ లేదు, ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏ యుగంలో మనకి అవతరించాడు? పుట్టాడు ప్రభు సత్యయుగం. మరి తర్వాత అదే హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు తర్వాత ఎలా పుట్టారు? శిశుపాలుడును ఇంకొకరుగా పుట్టారు. మధ్యలో రావణాసుడు కుంభకర్ణుడుగా పుట్టారు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు త్రేతాయుగంలో. సో ఫస్ట్ సత్యయుగంలో వచ్చింది, తర్వాత ఇది త్రేతాయుగం వచ్చింది. మధ్యలో చాలా గ్యాప్ ఉందా లేదా ప్రభు? అలా గ్యాప్ లో ఎక్కడ ఉన్నారు? ఆ శూన్యంలోనే ఉండుంటారా ప్రభు? అది అందుకని వాళ్ళు శూన్యాలు కాదు, వాళ్ళు బ్రహ్మజ్యోతికి వెళ్ళి అక్కడ ఆనందిస్తున్నారు, మళ్ళీ పుట్టి ఇక్కడ తీసుకున్నారు. మళ్ళీ అలాగే త్రేతాయుగంలో అయిపోయిన తర్వాత మళ్ళీ ద్వాపరయుగంలో జన్మ తీసుకునే వరకు మళ్ళీ ఉన్నారు. అయితే 3 జన్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అప్పుడు 3 జన్మల తర్వాత వాళ్ళకి మళ్ళీ సాయుధ్యముక్తి వచ్చింది. ముందు అంత చూపించలేదు. సాయుధ్యముక్తి వచ్చిన నాకు తెలియదు, అక్కడ ఎక్కడ వాళ్ళకి. అవును ప్రభు. కానీ ఇక్కడే చూపిస్తాడు ఈ లెవెల్లో నేను. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వచ్చారు జయ విజయుల కింద వచ్చి, అప్పుడు వాళ్ళు భగవద్ధామకి వెళ్ళారు. జై విజయులు మళ్ళీ ఎలాగొచ్చారు? జై విజయులు కాదు, మళ్ళీ జగామాత కింద వచ్చి వాళ్ళు వెళ్ళారు భక్తులుగా మారి. సో ఆ మారడం కోసం 3 అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోలేదు, వాళ్ళు ఇంకా ఇక్కడ ఉంటారు అన్నది చూపించడం కోసం అక్కడ భగవంతుడు అది ఇచ్చి ఉంటాడు. అది నా కల్పన దానికి. సో అంటే అందుకనే ప్రభుపాద కూడా చెప్తారు ఏంటంటే, మనం ఒకవేళ ఈ జీవితంలో సపోజ్ ఈ జీవితంలో నేను లేదా మనం అందరం పరిపూర్ణత సాధించాం అనుకోండి, మనం వెంటనే గోలోకం వెళ్ళిపోం. ఏం చేస్తాం? నెక్స్ట్ ఎక్కడైతే కృష్ణుని జరుగుతున్నాయో అక్కడ మనం జన్మ తీసుకుంటాం. జన్మ తీసుకుని అక్కడ మనం కృష్ణలీలలో భాగస్వాములు అవుతాం. ఆ తర్వాత అందులో ఫుల్ లీనం అయిపోయి అప్పుడు మనం ట్రైనింగ్ అనమాట. మళ్ళీ
సో అదే విధంగా వీళ్ళు ఇక్కడ కిందకి వచ్చారు కాబట్టి 3 జన్మలు అయిపోయినా సరే వాళ్ళు మళ్ళీ భక్తులుగా అయ్యి వెళ్ళాలి. అంచేత మళ్ళీ జగమదాయిగా వచ్చి ఉంటారు. దానికోసం వాళ్ళకి 3 జన్మలు అయిపోయి కానీ వాళ్ళు వెళ్ళలేదు, ఇంకా ఇక్కడే ఉన్నారు అన్నది తెలియజేయడం కోసం అక్కడ మనకి భగవంతుడు అది చూపించాడేమో అన్నది ఒక స్పెక్యులేషన్. 2-3 సీనియర్ డివోటీలు నేను అడిగి అనుకుంటే అయి ఉండొచ్చు అన్నట్టుగా అన్నారు. అంతే తప్ప వాళ్ళు కూడా గుర్తు చెప్పలేదు, ఎందుకంటే మనం రెఫరెన్స్ చూడాలి. అంటే చూడడానికి వినడానికి బాగుంది అన్నారు. హరే కృష్ణ వృద్ధి. అదే అంటే అది చిన్న డౌట్ ఏంటంటే, మన జడభరత్గా రావాల్సి వచ్చింది కదండి. భరత మహారాజు చిన్న తప్పు చేయడం వల్ల భావస్థితి నుండి మళ్ళీ జింక శరీరాన్ని తీసుకున్నా సరే, జింక శరీరంలో చక్కగా ఆయన భక్తి చేశారు. భాగవతుల అసోసియేషన్ తీసుకున్నారు, చక్కగా భాగవత శ్రవణం చేశారు, భక్తిలోనే ఉన్నారు పూర్తిగా. గత జన్మ స్మృతులు ఉన్నాయి, ఎక్కడ ఏ పాపం చేయలేదు జింక శరీరంలో. బట్ అయినా సరే మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మించాల్సి వచ్చింది. జడభరతునిగా అన్ని కష్టాలు అనుభవించి మళ్ళీ జడభరతుని శరీరం ద్వారా భగవద్ధామానికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే మళ్ళీ జన్మించాల్సి వచ్చిందని చెప్పి అదే భాగవతం ఉంది కదా. సో దీనికి దానికి అయినా కనెక్టింగ్ ఉంటుందండి. అంటే జంతు శరీరం నుంచి పరిపూర్ణత చెందలేదు కాబట్టి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సి వచ్చిందా జడభరతుని కింద? కాదు, అని ఇది కూడా నా స్పెక్యులేషనే. నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఆయనకి జడభరతుడిగా అంటే మనిషి రూపంలో ఆయన పరిపూర్ణత సాధించాడు. అంచేత ఆయన మనిషి రూపంలో వెళ్ళాలి. ఓహో, ఓకే, అలా అంటారు. కానీ బై మిస్టేక్ ఇది అవ్వడం వల్ల మళ్ళీ వచ్చింది కాబట్టి మరో జన్మ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, జంతు రూపంలో వెళ్తే ఇప్పుడు చూడండి, ఎలాగంటే మనకి రసాలు ఉన్నాయి. జంతువులు, వృక్షాలు ఇవన్నీ శాంతరసంలో ఉంటాయి. అవును. కానీ మనిషి రూపంలో ఉన్నప్పుడు వాళ్ళు సాకి రసం, రకరకాల రసాలు ఉంటాయి, దాసరసం ఇవన్నీ. ఇప్పుడు అక్కడ జడభరతుడు ఒకవేళ దాసరసంలో ఉన్నాను అనుకోండి, జంతు రూపంలో వెళ్తే దాసరసం రాదు. అంచేత మళ్ళీ మనిషి జన్మే ఎత్తాలి. అంచేత మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మనిషి రూపంలో వెళ్ళాడు. థ్యాంక్ యూ. మరి గోలోకంలో వృక్షాలు అయ్యి అన్ని ఉంటాయి కదా ప్రభుజీ, వాళ్ళు ఎవరు? నా జన్మ అంతేనా? మళ్ళీ వాళ్ళందరూ ఏంటంటే మనలాంటి మనిషి రూపంలో ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏంటంటే కొంతమంది కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడు కూడా సేవ చేస్తారు, కానీ భావం ఏమి ఉండదు. అబ్బా కృష్ణుడు ఒక పిల్లవాడిగా చూసుకోవాలని, లేదంటే ఒక ఫ్రెండ్గా అటువంటి భావాలే ఉండవు. జస్ట్ కృష్ణుడు అంటే అంతే, ఇష్టం అంటే ఇష్టం అంతే. ఆ భావంలో ఉన్న వాళ్ళందరూ ఆ వృక్షాల కింద ఆడుతుందే కాదు, వాళ్ళందరూ భక్తులే. ఇంకా వాళ్ళు అంతేనా ప్రభు? అలాగే ఉంటారా? వాళ్ళ దాంట్లో ఆనందం అంతే, వాళ్ళకి అదే ఆనందం. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు సినిమాల్లో ఉంటారు, సినిమా హీరోలు ఉన్నారు. కొంతమంది ఏంటంటే సినిమాలు చూస్తుంటారు, అందరూ అన్ని సినిమాలు చూస్తారు అంతే. వాళ్ళు ఎవరు ఫ్యాన్లు అంటే ఎవరు ఫ్యాన్లు కదా, అందరూ ఫ్యానే. వాళ్ళ సినిమాలు చూడటం ఆనందం. లేదంటే ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్ అంటే అన్ని సినిమాలు చూస్తాడు. కొంతమంది సినిమా ఫ్యాన్లు ఉంటారు, కొంతమంది ఏంటంటే చిరంజీవి ఫ్యాన్ అంటే చిరంజీవి కోసం ఇంకా భక్తులు చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలి, రకరకాల వాళ్ళు ఉంటారు. సో ఆ ఫ్యాన్లో కూడా ప్రేమ చూపించే రకరకాలు ఉంటారు. కొంతమంది అంటే చిరంజీవి ఫ్యాన్ నేను అంతే చెప్పుకోవడం వరకు, చిరంజీవి ఇష్టం. కానీ వాళ్ళే పెద్దగా అలాగా ఆటల్లో పెద్ద ఇది చేయాలి, అవి చేయాలని చెప్పి ఏం పరిగెట్టరు. సో అదేవిధంగా కృష్ణుడు అంటే ఇష్టం, కానీ కృష్ణుడికి ఈ సేవ చేయాలి, ఆ సేవ చేయాలి అన్నది ఉండదు.
ఎవరైనా సేవ చేస్తుంటే ఆయన అందాన్ని చూస్తూ అలా మర్చిపోతూ ఉండడం, ఏం అందం ఏమిది అలా అంటే ఆ తన్మయత్వం తప్ప వాళ్ళకి కృష్ణుడితో ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉంటే మనకి బాగుంటుంది, ఆయనతో పాటు ఆడితే అంత బాగుంటుంది, ఆయనతో మనం కూడా ఆవులతోటి ఆడుకుని వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఎలా ఆడుకుంటున్నా మనం కూడా ఆడుకుంటే ఎంత బాగుంటుంది, అటువంటి ఫీలింగ్లు రావు. వాళ్ళందరూ ఆడుతుంటే చూసి ఆనందిస్తే బాగుంటుంది. వాళ్ళు చేస్తున్నారు, మనం అక్కడ అది చూడడానికి ఎంత బాగుంటుందో, అంటే చూడడానికి బాగుంటుంది అనే తప్ప మనం కూడా నేను కూడా ఆడుతాను అన్న భావన ఉండదు. అటువంటి వాళ్ళందరూ ఆ వృక్షాల కింద చూస్తూ ఆనందిస్తూ అలా ఆనందాన్ని పొందుతుంటారు. హరే కృష్ణ. అది హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు హలో. ప్రభుజీ. ఒకసారి అంటే రామానుజాచార్యులు ఒక కోనేరు పక్క నుంచి వెళ్ళిపోతుంటే కొద్దిగా ఏవో పేలాలు లాంటివి ఫుడ్, కొబ్బరి ముక్కలు ఏవో నా చెరువులోకి కోనేట్లో వేస్తే ఆ ఫిష్ ఏదో వచ్చి ఎగిరి ఆ మొక్కల్ని ప్రసాదం అందుకొని వైకుంఠంకి డైరెక్ట్ గా వైకుంఠ శరీరాలతో వెళ్ళిపోద్ది వైకుంఠంకి అని అంటారు. తర్వాత ఈ డివోటీస్ పక్కన ఉన్న శిష్యులు, ఇదేంటి మేము చాలా రోజుల నుంచి ప్రసాదం తింటున్నాం, మీ ప్రసాదం మేము వైకుంఠంకి వెళ్ళట్లేదు అంటే, మీకు డౌట్లు ఉన్నాయి, వాటికి డౌట్లు లేవు, అందుకే వైకుంఠ శరీరాలతో వెళ్ళిపోయాయి అంటే ఇక్కడ అవి అవి జంతువులు అంటే ఆ జీవులకి డైరెక్ట్ గా వైకుంఠ శరీరాలు వచ్చాయి కదా. ఎలాగొచ్చాయి? ఒక భక్తుడి యొక్క సంకల్పం వల్ల. ఓకే. భక్తుడికి ఆ పవర్ ఉంది, అన్ని రూల్స్ అన్ని దాటించగలడు ఆయన. అందుకనే గురు యొక్క ఆశ్రయం మనకు కావాలండి. ఎందుకంటే మనకు ఆ గురు ఆశ్రయం లేకపోతే, మనకి ఆయన యొక్క ఆశీర్వాదం లేకపోతే మన యొక్క సాధనతో మనం సాధించలేము పరిపూర్ణత. గురువు లాంటి శుద్ధ భక్తుడు కూడా కోరుకుంటాడు కాబట్టి మనం ఉద్ధరించబడాలని చెప్పి ఆ యొక్క కోరిక వల్ల మనం ఉద్ధరించబడుతూ ఉంటాం. శ్రీకృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. భక్తులకి బిగ్ మెటీరియల్ అంబిషన్స్ ఉండొచ్చా, ఉండకూడదా ప్రభు? ఏమంటారు? అంటే ఇవాళ చెప్పిన క్లాస్ నాకు అలా అంటే కొంచెం అర్థం ఇంకోసారి అడదామని చెప్పాను. ఉండకూడదు అన్నది తప్పేం కాదు. ఎందుకంటే ధ్రువుడు రాజే, ప్రహ్లాదుడు వద్దురా బాబా అన్న సరే నరసింహదేవి ఆయన రాజు చేశాడు. సో అంచేత అర్జునుడు, యుధిష్ఠిరుడు వీళ్ళందరూ భక్తులే. సో అంచేత ఐశ్వర్యం ఉండవడం, చూడండి, భక్తి చేయడం అంటే వైరాగ్యం పెంచుకోమంటే బట్టలు ఉప్పుకుని తిరగమని కాదు, మోహం పెంచుకోకుండా ఉండడమే వైరాగ్యం. పరీక్షిత్ మహారాజుకి ఇంత ఐశ్వర్యం ఉన్నా సరే ఆయన వైరాగ్య. ఎందుకని? ఏ క్షణం తెలిసిన క్షణంలోనే వదిలిపెట్టి అని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే భగవంతుడు కూడా రాజుల కింద, చాలా రాముడు రాజు కింద వచ్చాడు, కృష్ణుడు రాజు కింద వచ్చాడు. అంటే వైరాగ్యం వాళ్ళు కూడా రావచ్చు కదా, ఋషుల కింద రావచ్చు అలా అనుకుంటే. ఐశ్వర్యం ఉండడం తప్పు కాదు, కానీ ఐశ్వర్యం మీద మమకారం పెట్టుకుని కృష్ణ భక్తిని మనం వదులుకోవడం అనేది తప్పు. అది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం దూరంగా ఉండాలంటది. కానీ మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే అంబిషన్స్ ఉండడం తప్పు కాదు. కానీ ఆ అంబిషన్స్ కోసం మనం మన భక్తిని విడిచిపెట్టుకుంటే అది తప్పు. అది భక్తితో కాంప్రమైజ్ అవ్వకుండా మనం ఎంత చేసినా అంబిషన్ ప్రాబ్లం. మా దాంట్లో భక్తుడు మహాపత్రుల కంపెనీ ఓనర్ కృష్ణచంద్ర ప్రభు అని చెప్పి,
ఇప్పుడు మహమ్మద్ ఆనంద్ అంత ఫేమస్ లేదు. ఇంతకుముందు ఒకప్పుడు మహమ్మద్ షూటింగ్ చాలా ఫేమస్. ఒక టైంలో వాళ్ళకి బిజినెస్ లాస్ అయింది. కొన్ని చాలా కారణాలు ఉన్నాయి దానికి. అది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎంబీఏ లెసన్స్లో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఎంబీఏ లెసన్స్లో ఖచ్చితంగా చెప్తారట. అంటే ఎగ్జాంపుల్స్ అంటే బిజినెస్లో ఇటువంటి దాని మీద analysis చాలా ఉంటాయండి. అదే చెప్పుకోవడమే. సో అన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అంటే చాలా జరిగాయండి. అది ఒక వాళ్ళ ప్రాబ్లం అని కాదు, మేనేజ్మెంట్ ప్రాబ్లం కాదు, చాలా ఉన్నాయి. ఏదైతేనే వాళ్ళు లాస్ అయ్యారు. లాస్ అయినప్పుడు ఒకటి ఏంటంటే వాళ్ళ కంపెనీ మూసేయవచ్చు. వాళ్ళకి అంటే వాళ్ళు లాస్ అవుతే చూడండి ఎంత మంచి మేనేజ్మెంట్ అంటే వాళ్ళది. వర్కర్స్ 6 నెలలు జీతాలు తీసుకోకుండా పనిచేశారు. వాళ్ళు చెప్పారు మీ కంపెనీ మూసేస్తాను, మీరు మూయక్కర్లేదు, మాకు 6 నెలలు మీరు జీతాలు ఇవ్వద్దు, మా జీతాలన్నీ మీరు మీ నష్టానికి ఇచ్చేసుకోండి, మీరు మళ్ళీ కోలుకోండి అని వాళ్ళ మేనేజ్మెంట్. ఎంత అంటే ఇప్పుడు జనరేషన్స్ వాళ్ళు బయటికి వెళ్ళడానికి కూడా ఒప్పుకోరు. మీరు ఇప్పుడు వాళ్ళ కంపెనీలకు వెళ్తే వాళ్ళు ముత్తాతల నుంచి పనిచేస్తున్నారు వాళ్ళ కంపెనీలో. వాళ్ళు జీతం తక్కువైనా సరే వాళ్ళు అక్కడే పనిచేస్తారు. వాళ్ళకి బయటికి వెళ్ళడానికి అసలు ఆలోచించరు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ వర్కర్లు ఎంత బాగా చూసుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు 6 నెలలు జీతాలు లేకుండా మీరు పని చేశారు. బ్యాంక్ వాళ్ళు చెప్తే బ్యాంక్ వాళ్ళు మీకు ఎందుకు మేము మీ దగ్గరికి రాము అని భరోసా కూడా ఇచ్చారు. అంటే అంత మంచి మేనేజ్మెంట్ వాళ్ళది. అయినా సరే ఆయన వచ్చాడు, నీ ఇండియా ఎన్ని సంవత్సరాలు చేస్తాను, నాకు అవడం లేదు, నాకు ఈ తలనొప్పులు వద్దు అసలు, మళ్ళీ ఇవన్నీ తీసుకురావడం. దాని తోడేమో అదే ఆయన అలా చేసి ఏదో చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇప్పుడు పార్ట్నర్షిప్ మాకు ఇచ్చేయండి, దాన్ని మా వాటాలు మాకు ఇచ్చేయని చెప్పారు. అది ఇచ్చేస్తే ఇంకా మొత్తం ఉన్నది కూడా కూలిపోద్ది. కాబట్టి ఆయన వచ్చాడు మా మహారాజు గారి దగ్గరికి, వచ్చి చెప్పారు, నాకు ఇంకా ఇవన్నీ వద్దు మహారాజ్, నేను నా ప్రాపర్టీస్ అన్నీ అమ్మేస్తాను, ఆ వర్కర్లు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, బ్యాంక్ కట్టేస్తాను, ఏదో కాస్త కోస్త ఏది మిగిలితే అది కూడా మీ మందిరం ఇచ్చేస్తాను, నాకు మా ఫ్యామిలీకి మందిరంలో ఒక రూము ఇవ్వండి, మేము సేవ చేసుకుంటే మా జీవితంలో బతుకుతామని చెప్పి. మహారాజు గారు అన్నారు, లేదు నువ్వు జాబ్ చేయాల్సింది, నువ్వు మళ్ళీ బిజినెస్ చేయాల్సిందని చెప్పి. అలాగే చేశారు, మళ్ళీ కోలుకున్నారు, అన్నీ అయినాయి. సో అంటే అక్కడ ఇంకా ఒక విధంగా చూసుకుంటే వైరాగ్ వచ్చింది మంచిది, ఇలా వచ్చాయని చెప్పచ్చు, కానీ చెప్పలే. అంటే వైరాగ్యం అంటే ఓన్లీ ఉన్న వదులుకొని నేను బట్టలు లేకుండా తిరగడం అనో, లేదంటే కట్టుకొని బట్టలతో తిరగడం అనో, అది కాదు వైరాగ్యం. వైరాగ్యం అంటే మనం భౌతిక ఇంద్రియ భోగం మీద కానీ భౌతిక వస్తువుల లాలస మనం వదులుకోగలిగితే అది నిజమైన వైరాగ్యం. సో ఆ మమకారం, లాలస అంటే అట్రాక్షన్, ఆకర్షణ. వారికి ఆకర్షణ అవ్వకుండా మనం ఉన్నప్పుడు ఇన్ని రోజులు సంపాదించండి, ఎంత సంపాదిస్తారు, కానీ మన భక్తికి మన సేవకి అది అడ్డకం అవ్వకూడదు. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలాసార్లు అదే అవుతుంటుంది. ఏంటంటే ఒక వ్యక్తిని మనం మేనేజర్ చేస్తాం ఇస్కాన్లోనే, అప్పుడు ఆ మేనేజర్ ఎందుకు చేశారు, ఆయన మంచిగా సేవ చేస్తున్నాడు, కొద్దిగా పవర్ ఇస్తే ఇది బాగా చేస్తాడు ఉద్దేశం. కానీ ఇప్పుడు ఏమవుద్ది, మేనేజర్ అవగానే నేను మేనేజర్ అయిపోయాను, ఇంకా టెంపుల్ ప్రెసిడెంట్ అయిపోయాను, ఇంకా నేను చెప్పినట్టు చేయాలని తత్వ ఛాలెంజ్ మొదలు పెడతాడు. అది తప్పదు. మంచిగా అక్కడ మనకి మేనేజ్మెంట్ ఇచ్చింది దేనికంటే ఆ పవర్ ఇచ్చింది ఇంకొంచెం బాగా సేవ చేస్తా ఉన్నది. ఆ సేవాభావాన్ని వదిలేయకూడదు మనం.
వదిలేసి పెత్తనం నేను పవర్ ఉంది కాబట్టి నేను పెత్తనం ఇప్పుడు నేను సీఎం టైపులోనో లేదంటే నేను డిక్టేటర్ టైపులోనో మొదలు పెట్టామనుకోండి, దెన్ గా అంతా మనం నష్టపోయినట్టే, కోల్పోయినట్లే అండి. అది ఆ విధంగా మనకి అంటే మనకి ఆ విధంగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అంతే తప్ప లేకపోతే తప్పు కాదు ఐశ్వర్యం ఉండడం. థ్యాంక్ యూ బ్రో. అందుకని భక్తులందరూ కూడా కోరుకోరు, ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు ఎవరు ఇస్తారన్నా సరే వద్దంటుంటారు. ఆ భయం లేనివాడే కోరుకుంటుంటాడు. ఇంకా మనం కూడా అలా కోరుకుంటున్నామంటే మనం భక్తిలో సంపూర్ణమే, పరిపూర్ణత సాధించలేదు, భక్తులు అవ్వలేట లెక్క. భక్తులని వాడు అది గుర్తిస్తాడు, ఆ అపాయాన్ని గుర్తించి జాగ్రత్తగా ఉంటాడు. ఆ భక్తులు మాత్రమే దాన్ని చూడకుండా అటువంటి ఐశ్వర్యాన్ని, అటువంటి పదవుల్ని, అటువంటి వీటిని కోరుకుంటూ ఉంటుంటాం. అంటే అది మనం ఆర్టిఫిషియల్ గా సర్ప్రైజ్ చేసినా కూడా ప్రభు, అది మళ్ళీ అది అంటే ఒక 1-2 years మనం సర్ప్రైజ్ చేసినా కానీ మళ్ళీ మనకి ఆ డిజైర్ అది వెనక్కి తంతుంటుంది ప్రభు. చూడండి, అది ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే నిప్పే, మన జాగ్రత్త లేకపోతే ఏమవుద్ది, కాలుస్తుంది. పామే పావుతో పావును ఆడిస్తుంటాడు, కానీ వాడు జాగ్రత్త లేకపోతే ఏమవుద్ది, పట్టేస్తుంది. ఇదంతా అలాంటిదన్నమాట. ఆడించడం చెప్పి బాగానే ఉంటుంది, ఆడు సరిగ్గా ఆడిస్తే పాము బతుకుతుంది, ఈడు బతుకుతారు, ఇద్దరు బతుకుతారు. ఎందుకని ఆ పాము ఆడించిన వాళ్ళు డబ్బులు వస్తే ఈడు బతికేస్తాడు, ఈడి ఫ్యామిలీ అందరూ బతుకుతారు. ఇంకా సరిగ్గా ఆడించకపోతే మొత్తం అయిపోయాయి. చేత ఆ ఐశ్వర్యం అనేది సరిగా మనం హ్యాండిల్ చేయకపోతే, అందుకని నారాయణ లేకుండా లక్ష్మిని ఉంచుకుంటే చాలా ప్రాబ్లం. నారాయణ ఉంచుకుంటే లక్ష్మి కూడా ఆటోమేటిక్గా దగ్గర సబ్మిస్గా ఆయన ఉంటుంది ఆయనలో. భక్తిని వదిలేసి మనం ఐశ్వర్యం మీద పడితే నష్టం. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం ప్రభుజీ. అది యాక్చువల్గా ఈ క్లాస్ది కాదు ప్రభుజీ, మామూలుగా భాగవతంలో శివగీతలో ఒక శ్లోకంలో చెప్తారు ప్రభుజీ, స్వర్గరాజు ఇంద్రుడు కూడా జీవిత చరమ లక్ష్యమైన భక్తి యోగంని పొందని అభిలషించును అని ఉంది ప్రభుజీ. అంటే ఇంద్రుడు యాక్చువల్గా ఆయన భక్తుడు ఎట్లా ప్రభుజీ, దాన్ని ఎలాగా తీసుకోవాలి, ఆయన భక్తుడు అవ్వాలని కోరుకుంటున్నాడనే కదా అక్కడ. ఆయన కూడా భక్తుల వాళ్ళని కోరుకుంటున్నాడు, అని అవలాపోతున్నాడు. ఓకే, అంటే ఆ భోగాల వలన నాలాంటాడు అనమాట. టైం లేదండి, మేనేజ్మెంట్ చేయాలంతుంది, అంత ఉంది, నాకేంటి చదవాలని ఉంది, నేర్చుకోవాలన్నా ఏమన్నా అని ఏం చెయ్యం. ఎందుకంటే టైం లేకని కాదు, అలా ఆలోచన పడిపోతాం. ఓకే, అది మంచిది. అక్కడ ఇంద్రుడు కూడా భక్తుడు అవ్వాలి అనుకుంటాడు, కానీ అవలేకపోతాడు. ఎందుకంటే అవలేకని కాదు, అవ్వాలంటే అవ్వగలరు, కానీ అంతే ఆ లాలస. అలాగని చెప్పి వాళ్ళు కాదని కాదు, ఎందుకని వాళ్ళు వైదిక నియమాలు అన్ని పాటిస్తున్నారు కాబట్టి భక్తులే. ఓకే, కర్మ మిశ్ర భక్తులు అంటారు. అందుకనే వాళ్ళు కొన్ని కర్మలు చేసుకుంటూ లాయల్గా, అంటే ఇప్పుడు చూడండి 2 రకాలు. ఇప్పుడు మనకి కొంతమంది ఏంటంటే, ఇప్పుడు ఇస్కాన్కి వచ్చారనుకోండి, మంచి భక్తుడు కాబట్టి ఆయనకి ఏదైనా సేవ వేస్తే పలానా ఇన్ఛార్జ్ చేస్తే వాడు, కానీ కొంతమంది ఉంటారు వాళ్ళు భక్తులు చేయరు, కానీ వాళ్ళకు కూడా మేనేజ్మెంట్లో పెడతారు. ఎందుకని ఎంతో లాయల్గా సబ్మిసివ్గా చేస్తారు, నీతులు ఉన్నాయి, మోరల్ వాల్యూస్ ఉన్నాయి, భక్తి లేదు, వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు
మన సేవ చేస్తారు. సో వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ ఇస్తారు. వీళ్ళందరూ అంటే డోనర్స్ ఉంటారు కదా, దాతలందరూ అలాంటి వాళ్ళు. మన ఏదో కష్టం వచ్చి సార్ డబ్బులు కావాలని అంటే ఇస్తారు. సార్ ఏమైనా పోలీస్ కష్టాలు ఉన్నాయంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, లేదంటే లేకపోతే మాట్లాడడం, ఇవన్నీ పొలిటికల్గా ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా మనం వాల్యూ ఇస్తాం. వాళ్ళు కూడా మన భక్తులు ఏ విధంగా చూసుకుంటాం, వాళ్ళని ఆ విధంగా చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు భక్తులు కాకపోయినా సరే ప్రత్యక్షంగా పరోక్షంగా మనకి భక్తికి వాళ్ళు ఉపయోగపడుతుంది. భగవంతుడి సేవలో వాళ్ళు నిమగ్నం అయ్యారు. అదే వాళ్ళు భక్తులు కాదు, కానీ వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు, సేవ అయితే చేస్తున్నారు భగవంతుడికి. ఇలాగా ధనపూర్వకంగా, లేదా ఏదైనా సేవ, ఏదైనా పంట ఫెస్టివల్ వస్తే వచ్చి సేవ చేస్తుంటారు కొంతమంది. వడ్డింపులు లేదా ఇలా చేస్తారు, వాళ్ళందరినీ పిలుస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తే మనకి కొన్ని పనులు అవుతుంటాయి భక్తులు కాపాయడం. సో కానీ ఎందుకంటే ఆ 2 గంటలు వాళ్ళు ఆ విధంగా సేవలో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో వాళ్ళని కూడా మనం గౌరవిస్తాం. సో ఇప్పుడు ఈ 2వ కేటగిరీ లాంటి వాళ్ళు, ఇంద్రుడు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు భగవంతుని ఈ మొత్తం ప్రపంచాన్ని అంతా నడిపించాలి. వాళ్ళు నడిపించడం చూస్తున్నారు, సాయం చేస్తున్నారు, కానీ సంపూర్ణ భక్తితో కాదు. అది కానీ అప్పుడు వాళ్ళు కూడా ఉంటది, అరే వాళ్ళ మనం కూడా భక్తితో చేస్తే ఇంకా బాగుంటది కదా అని. అదనమాట. ఓకే ప్రభుజీ, అర్థమైంది. ఇంకొకటి ప్రభుజీ, ఇంకొకటి యాక్చువల్గా ఇక్కడ ఏమని ఇచ్చారంటే, తేనె పట్టులో తేనెను సేకరించిన పిమ్మట తేనెటీగలు దానిని ఎంత అనుభవించగలవో దానితో ఈ భౌతిక జగమునందలి సుఖమును పోలి ఉండును అని ఇచ్చారు ప్రభుజీ. అయితే భాషలు ఏమన్నారంటే, తేనెటీగలు సేకరించిన తర్వాత అవి తాగుతాయట, అయితే వేరే తేనెటీగలు వాటిని కుడతాయట. సో అంటే అలా ఎలా ఇచ్చారంటే, అవి తాగుతూనే అటు ఈ బాధని కూడా అనుభవిస్తున్నాయని చెప్పారు ప్రభుజీ. అయితే నిజంగా అవి తాగుతాయి ప్రభుజీ, అంటే తేనెటీగలు ఏమంటారు? యాక్చువల్ తాగుతాయి. అందుకనే యాక్చువల్గా తేనె అనేది ఒక విధంగా చూసుకుంటే చండాల పదార్థం ఒక విధంగా. అందుకని తేనెటీగ ఏం చేస్తుంది, తాగుతుంది, తేనె పట్టు దగ్గరికి వచ్చి మళ్ళీ మళ్ళీ బయటికి తెస్తుంది. అంటే నోట వాంతి చేస్తుంది, వాంతిలాగా, అంతే కదా. వాంతి అంటే అది ఏంటి కదా. సో అంతే, అవన్నీ తాగుతున్నాయి, కానీ వాటికి రుచి తెలియదు. రుచి తెలీదా ప్రభుజీ? వాడు తెలియదు. అది రుచి తెలిస్తే అది ఎందుకు వదులుతుంది? తాగిన తర్వాత రుచి తెలిస్తే మళ్ళీ బయటికి తెస్తుంది. ఓకే, అలా అంటే అది స్టోర్ చేసుకోవడానికి ఎలా కాదు అంతే. అదే ఏంటంటే నేను ఇంత స్టోర్ చేసిన ఆనందం తప్ప దానికి లాస్ట్కి ఏంటి, దానికి గతి ఏంటి, చాలు. లేదంటే దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, వేరే పట్టు పెట్టుకోవాలి, అంతే కదా. మన భౌతిక జగత్తులో కదా అంతే. సంపాదన చూసుకుని ఉంటున్నాం, మన దాన్ని భోగించడం లేదు. ఎందుకంటే మన జీవితం అంతా ఏంటి, ఇంకా ఇంకా దాంట్లోనే వెళ్ళిపోతుంది. నిజంగా అనుభవిస్తుంది ఎవడు, మన తాతలు, మన వాళ్ళు, లేకపోతే కొడుకులో వాళ్ళు ఫుల్గా ఖర్చు పెట్టుకుని అనుభవిస్తుంటారు. మనం మాత్రం సంపాదిస్తూ పైసా మరి ట్యాక్సీ దగ్గర వెళ్ళాల్సిన చోటు కూడా ఎవరో చెప్తున్నారు, ఎవరో చెప్పుకుంటున్నారు, వాళ్ళ ఓనర్లు, వాళ్ళ పిల్లలు, ఓనర్ కొడుకులు ఇద్దరు అమెరికాలో ఉన్నా సరే ఆయన మాత్రం ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కారు ఉన్నా సరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తిరుగుతారట. ఎందుకని? డబ్బులు ఖర్చు. కారు ఉంది, డ్రైవర్ని పెట్టుకునే కెపాసిటీ ఉంది, తిరగచ్చు, కంతే వాళ్ళ జీవితం అంతే. ఏంటంటే ఇంకా ఏం సంపాదించి ఇప్పుడు ఎవరి కోసం సంపాదించాలి? అందుకని అదే ఆనందం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి
నేను ఇప్పుడు 10 రూపాయలు మిగిల్చాను అన్నదే ఆనందం తప్ప, దానికోసం వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు, రేపు నేను తోపులాట్లో కింద పడతానేమో, పడితే నాకు కాలు ఇరిగితే ఒక 1,00,000 రూపాయలు వెళ్ళిపోద్ది, అవి ఆలోచించరు. ఆ 10 రూపాయలు మిగిల్చాను ఆనందమే అవుతాయి. సో ఇదే విధంగా మన భౌతిక జగత్తులో సంపద ఈ తేనెటీగలంతా అంతే. తేనెటీగ ఇంత సంపాదించని చెప్పి అవేటి ఎందుకు కొట్టుకుంటాయి, కొన్నిసార్లు పొరపాటున దీంట్లో వేస్తే అది కొడుతుంది. ఓకే. కరెక్ట్గా దేనికి అది దాంట్లోనే వేయాలి. సో కొన్ని మన్నాటాలు ఉంటాయి కదా, పక్క దాంట్లో తీసుకుందామని కుట్టుకుంటుంటాయి. సో ఇవన్నీ అయితే సేమ్ మనుషులు కదా, అన్ని జీవితాల్లో ఈ బుద్ధులని సేమ్ అన్నమాట. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్పన్నం. హరే కృష్ణ. ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభు. ప్రణామాలు.